మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మకర రాశి వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదాం. వీళ్ళ సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశిలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, జీవిత పరిహారాలు కావచ్చు, ఆలయ పరిహారాలు కావచ్చు, ఈ రాశి యొక్క పూర్తి వివరాలు మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మకర రాశి అనగానే ఏంటంటే ఇది ఒక కర్మాధిపతి స్థానం, అంటే శని భగవానుడు ఒక రాశి. అందువల్ల ఏంటంటే ఒక డిసిప్లైన్ ఫాదర్ ఇంట్లో ఉంటే పిల్లలు ఎలా ఉంటారు, క్రమశిక్షణతో పెరుగుతారు, టైం టేబుల్ లాగా అనమాట. సో వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అలానే ఉంటుంది, టైం టేబుల్ లాగే ఉంటుంది వీళ్ళ లైఫ్. అయితే ఇంత టైం టేబుల్ లాగా మాకు ఎందుకు లేదండి అంటే, అలా ఉన్న వాళ్ళందరూ అదృష్ట యోగాలు సంపాదించుకుంటారు. ఇప్పుడు మకర రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు కాదు, చాలా హై స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది హై రేంజ్లోకి వెళ్ళి చదువుకొని బ్రహ్మాండంగా స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అసలు ఏం పని ముట్టుకుంటే అది బొగ్గుమని, అది బొగ్గులా మారిపోయే వాళ్ళ జీవితం నాశనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు మా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అని తెలియకుండా బాధపడుతూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశిలో. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళకి ధనస్థానం ద్వితీయ స్థానం కూడా కుంభరాశి అయింది. అది కూడా శనేశ్వర అధిపతి దానివల్ల తర్వాత వీళ్ళకి ఇటుపక్క వ్యయస్థానం వచ్చేసి ధనస్సు రాశి అయింది. ఇది అగ్నితత్వ రాశి. జాతక పరంగా లగ్నాలు మంచి పడి ఉంటే వీళ్ళు మంచి షైన్ అయిపోతారు. జనరల్గా సహజ సిద్ధంగా మకర రాశి వాళ్ళ లక్షణం ఏంటి అంటే మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. అందరికంటే సెన్సిటివ్ పీపుల్ వీళ్ళు. ఎంత సెన్సిటివ్ అంటే బయటికి గట్టిగా కనిపిస్తారు కానీ లోపల చాలా మృదువైన మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఏదైనా కష్టం వస్తే తొందరగా కరిగిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు. అయ్యే సరే కానివ్వండి అని చెప్పేసి. తర్వాత ఏంటంటే డబ్బు కోసం ఎక్కువగా పాటుపడి పాకులాడడం అనేది ఉండదు వీళ్ళ దగ్గర. సో మాకు దగ్గర లేవండి, మాకు ఇంతే వచ్చింది, మీకు మేము ఇవ్వాలి, కానీ మా దగ్గర 10 రూపాయలే మిగిలిన ఇస్తామంటే సరే మాకు ఇంత ప్రాప్తం తీసుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. కానీ కరాఖండిగా లెక్కలు అడిగి లెక్కలతో వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు మకర రాశి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కర్మాధిపతి కదా ఆయన. సో ఏదైనా లెక్క కావాలంటే ఆ లెక్క ఖచ్చితంగా లెక్క వేసి నాకు ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సింది, దీంట్లో డౌట్ ఏం లేదు. దీంట్లో మొత్తం ఎప్పుడు ఇస్తావు కావాలి, నీకు టైం ఇస్తాను కానీ మొత్తం ఇవ్వాలి. ఇప్పుడు నెల రోజు ఇవ్వలేదు, 2 నెలలు 3 నెలలు కావాలని టైం ఇస్తాను కానీ మొత్తం నాకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు ఏమి తీసుకోకుండా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే కానీ అని చెప్పేసి అంటే వీళ్ళ నాలెడ్జ్ మొత్తం పెట్టి ఒక సంస్థ నిలబెట్టి ఆ సంస్థకి అన్ని సేవలు చేసి వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే భగవంతుడు నాకు ఇవ్వాలి కానీ వీళ్ళెవరు నాకు ఇచ్చేది అనుకునే తత్వంగా ఉంది వీళ్ళకి. ఎందుకు ఈ తత్వం ఉంది అంటే, శనేశ్వరుడు ఎప్పుడు కొన్నా ఎవరికైనా ఇస్తాడు తప్ప తీసుకోడు. ఆ తత్వం వీళ్ళకి ఎక్కువ. వీళ్ళకి ఏదైనా కావాలంటే నోట్ తెచ్చి అడగరు. ఇంత వర్క్ చేస్తాం వాళ్ళకి అని తెలుస్తుందా, వాళ్ళు ఇవ్వలేదా, వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వకపోతే నేను ఎలా తీసుకుంటాను, నేను ఎందుకు అడుగుతాను, ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఇంక ఇవ్వలేదంటే సరే వాళ్ళకే వదిలేసి ఆ విఘ్నత వాళ్ళకి, నా సంబంధం లేదని చెప్తాను అనే తత్వంగా ఉంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళకి వీళ్ళు అసలు ఏమవుతారు, వీళ్ళు ఎలా బాగుపడతారు, ఎలా ఉంటారు అని చెప్పి ఒక భయం ఆందోళన ఎప్పటికీ ఉంటుంది వాళ్ళకి. అందుకంటే వీళ్ళు ఎలా బాగుపడతారు అసలు అని చెప్పేవాళ్ళు. చాలా మందికి అంటే లగ్నాలు సరిగా పడవు మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే ఒక రాశిలో మనం పుట్టాలని చెప్పేసి అనే ఉద్దేశం మన చేతుల్లో ఏమి ఉండదు, పైవాడి చేతుల్లో ఉంటుంది. ఎందుకు అంటే కర్మను అనుభవించడానికి భూమి మీద మానవులుగా పుడతాం. ఈ కర్మని ఎక్కువగా అనుభవించే శాతము, ఎక్కువగా ఉండే శాతం మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాశులు. అయితే మకర రాశి ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వాళ్ళు ఏంటంటే చాలా ఏళ్ళు కష్టపడి తర్వాత సుఖపడతారు వీళ్ళు. అంటే వీళ్ళకి ముందు కష్టాలు వస్తాయి, తర్వాత సుఖం వస్తుంది. లేదా ముందు సుఖం వచ్చిందా తర్వాత అన్ని కష్టాలు వస్తాయి. ఇది మకర రాశి వాళ్ళకి లక్షణాలు తెలుసుకుంటే. దీని డిపెండెన్స్ మన మకర రాశిలో ఉండే నక్షత్రాల వైజ్గా తీసుకున్న ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వీళ్ళు కూడా ఉంటారు దీంట్లో. అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సపరేట్ జీవితం ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సపరేట్ జీవితాలు ఉంటాయి, మళ్ళీ శ్రవణ వాళ్ళకి సపరేట్ జీవితాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వాళ్ళు కలిసిన వాళ్ళు మకర రాశిలో ఉంటారు. మకర రాశి జీవితం వైజ్ తీసుకుంటే శనేశ్వరుడు అధిపతి ఈ రాశి. శనేశ్వర అధిపతి ఉన్న రాశి కనుక ఏ పని చేసినా వీళ్ళు కొంచెం కటువుగా కనిపిస్తుంది కానీ అది వాళ్ళ మంచికి. ఎంత కటువుగా ఉంటుందంటే మనకి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఒక అడ్మిన్గా పెట్టామనుకో ఆఫీస్లో, నువ్వు టైంకి రాకపోతే ఈ టైం సెన్స్ లేదని తీసేస్తాను, నీకు కట్ చేస్తాను అని చెప్పేసి కట్ చేస్తుంటారు. అలాగా అప్పుడు అనుకుంటాం ఏంట్రా ఇంతగా తలనొప్పి, ఇంత టార్చర్, ఇంత తలనొప్పి అని చెప్పేసి. కానీ వాళ్ళు చేసే పని ఏంటి, మనకి టైం నేర్పిస్తున్నారు. సో ఖచ్చితంగా నువ్వు టైంకి రావాలి అని ఏదో ఒక రోజు నువ్వు రిలీజ్ అవ్వాల్సిందే. ఆ రియలైజేషన్ అనేది వాళ్ళు తెప్పిస్తారు అనమాట. ఇది మకర రాశి వాళ్ళు చేసే పని. సో వీళ్ళు ఆఫీస్లో అడ్మిన్స్గా ఉంటే ఆఫీస్ బాస్కి సిన్సియర్గా పనిచేస్తారు. దాచుకోవడాలు కానీ, దోచుకోవడాలు కానీ, లేకపోతే ఏదైనా అబద్ధాలు చెప్పడం కానీ, ఇంకేదైనా చేసి మాయ చేద్దామని కానీ ఉండదు.
సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మకర రాశి వాళ్ళు చేస్తారు, న్యాయంగా పరిపాలన చేస్తారు. కానీ వాళ్ళు రావాల్సిన దాంట్లో డబ్బులు లేకపోతే మానసికంగా చాలా బాధపడుతుంటారు. ఈ మానసిక బాధ మనకు తగులుతుంది ఖచ్చితంగా. ఈ క్షోభనం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో అర్ధస్థానం అవడం వల్ల ఏంటంటే సంపాదించాల్సిన క్రైటీరియా కంపల్సరీ వీళ్ళకి. లైఫ్లో వీళ్ళు సంపాదించాల్సినవి. వీళ్ళ వైఫ్ కష్టపడదు, ఒకరు కష్టపడితే ఆ డబ్బులు వీళ్ళు తీసుకోరు, వీళ్ళు తినరు, వీళ్ళు సంపాదించాలని కోరుకుంటారు. అలాగే ఒక మకర రాశి అమ్మాయి ఉంది, హస్బెండ్ డబ్బులు తీసుకోవాలి ఎంజాయ్ చేయాలని అనుకోదు, ఖచ్చితంగా తను సంపాదించాలనుకుంటుంది. నేను సంపాదించాలి, నేను తినాలి, నేను తెచ్చుకోవాలి, నేను కొనుక్కోవాలి అనుకుంటుంది. హస్బెండ్ ఒకవేళ గిఫ్ట్గా ఇస్తే అది హ్యాపీ, దాన్ని తను ఎక్స్పెక్ట్ చేయదు కావాలి నాకు ఇలా చేయాలని చెప్పేసి. తను ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వలేదంటే చాలా బాధపడుతుంది. అందుకే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు వీళ్ళు. పెట్టుకోవడం వాళ్ళు మనం బాధపడడం ఎందుకు, ఉన్న గౌరవాన్ని కాపాడుకుందాం, అలా ఉందాం ప్రస్తుతం అని చెప్పి అనుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇది మకర రాశి అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అయితే అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురు చూస్తున్నారు. మకర రాశి అమ్మాయిలకి కాస్త అంత అదృష్టం కలిసి వస్తుంటుంది, కానీ అబ్బాయిలకి మాత్రం కలిసి రాదు. చాలా కష్టపడుతుంటారు. ఎంత కష్టపడతారో, అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, అసలు ఎంత బాధపడతారో వాళ్ళు, అది వాళ్ళకే తెలుసు. బయట వాళ్ళు ఎవరికి తెలియదు, ఎవరికి కూడా చెప్పరు కూడా. కనీసం నాకు ఈ బాధ ఉందని కానీ పక్కన స్నేహితులతో ట్రావెల్ చేస్తూ కూడా చెప్పరు నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అది వీళ్ళ బాధ. సో వీళ్ళకి కలిసి రావట్లేదు అంటే పర్సనల్ జాతకాలు చార్ట్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సినాయి. వీళ్ళ చార్ట్స్లో ఎప్పుడు కూడా ఏంటంటే లగ్నాలు ఏమయ్యాయి, లగ్నానికి పాపలు ఎవరు శుభులు ఎవరు కరెక్ట్గా పడ్డారు లేదా, లైఫ్ లైఫ్లో వీళ్ళకి అదృష్టం అనేది యోగం ఎప్పుడైనా వస్తుంది అంటే 40 ఏళ్ళ తర్వాతే, బిఫోర్ అయితే రాదు. 40-45 ఇయర్స్ నుంచి వాళ్ళు ఏదైనా అదృష్ట జీవితాన్ని చూడగలుగుతారు, అందరు వేసి చూడలేరు. క్రమశిక్షణ లేదా అంటే ఉంది అండి. వీళ్ళు ఏదైనా మంచి వాళ్ళ కాదా అంటే మంచివాళ్ళు. వీళ్ళకి ఏదైనా పని రాదా అంటే అన్ని పనులు బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చెప్పామంటే ఆ వర్క్ 2 days నేర్చుకుని వాళ్ళు చేసేస్తారు. ఇది నాకు రాదు, నేను చేయను అని చెప్పరు. అలాగే నేను వచ్చేసరి బిల్డప్ కొట్టరు, రాని వరకు రాదని ఒప్పుకుంటారు. ఇది వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద విషయం. నాకు ఇది రాదు, ఇది నేను ప్రయత్నం చేస్తాను, వస్తే ఖచ్చితంగా చేస్తాను, రాకపోతే వదిలేయండి నన్ను అని చెప్తారు. చెయ్యాలి అని బలవంతం చేస్తే కొంచెం మొహమాట వస్తుంది. బలవంతంగా పెడితే కష్టపడి నేర్చుకుంటారు, తప్పదు. ఇక వీళ్ళు నన్ను అడుగుతారు. ప్రేమకు బానిసలు దాసోహులు వీళ్ళు. అంటే ఏదైనా వీళ్ళని గౌరవంగా చూస్తే, గౌరవాన్ని తగ్గకుండా చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఒదిగి పనిచేస్తుంటారు. వాళ్ళ గౌరవం భంగపరిచినా, వాళ్ళు ఇబ్బంది పెట్టినా, వాళ్ళని బాధ పెట్టినా ఆ ఖర్చు మనకు తగులుతుంది. తర్వాత వాళ్ళు లైఫ్లో వాళ్ళు క్షమించడంగా. వీళ్ళతో ఏంటంటే రిలేషను ఒక్కసారి నాది అనుకుంటే అది ఎంత దూరమైనా అలా ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ఏమైనా వాళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు ఏం చేసినా చెప్పినా వీళ్ళు నాది అని ఫిక్స్ అయ్యారు కనుక. ఒకసారి కాదు అనుకుంటే లైఫ్లో వాళ్ళు ఎంత కష్టం ఎదురుకుండా వచ్చి నిలబడి కష్టపడలేదు సరి చేయరు, అంత కఠినంగా ఉండిపోతారు. వీళ్ళ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది మేడం ఓవరాల్గా వీళ్ళకి? కుటుంబ వ్యవస్థ ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే శనేశ్వరుడు స్థానమే కదా, అది కుంభరాశి అవుతుంది. కుంభరాశి అవడం వల్ల ఏంటంటే ఏది ఉన్నా లోపలికే గుమ్మంగా బతుకుతారు తప్ప బయటికి బహిరంగంగా లేదు అని బయటపడడం కానీ చేయడం ఉండదు. మాక్సిమం చాలా మంది వివాహం చేసుకోరు. సెటిల్మెంట్ లేనప్పుడు వివాహాలు చేసుకుంటాం అని చెప్పి అనే తత్వం ఉంటుంది అబ్బాయిలకి. అమ్మాయిలకి వివాహం అయినా హస్బెండ్స్ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ వీళ్ళకి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎలా ఉన్నా వీళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఒక హస్బెండ్ మంచివాడు కాదు, క్యారెక్టర్ లాస్, లేకపోతే ఏదన్నా ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి, వేరే అలవాట్లు ఉన్నాయి, అన్నిటికీ వీళ్ళు ఒప్పుకుంటారు, వదిలేస్తారు. నేను ఒకసారి పెళ్లి చేసుకున్నాక మూడు పడ్డాయి కనుక అంతే ఉన్ని అలాగా అని చెప్తారు. ఇంకా మరీ ఇక ఈ కాలం ఎలా ఉందో అంటే మనం చెప్పలేము. ఇంకా ఈ కాలం మరీ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు అంత డివోర్స్ తీసుకుంది. ఒకప్పుడు సంగతి నేను మకర రాశి లక్షణాలు ఇవి ఒరిజినల్గా ఇది నచ్చింది నచ్చకపోయినా సరే అలాగే పడి ఉంటారు వాళ్ళు. అంటే ఒక ప్యారలల్ లైఫ్ని ఇష్టపడతారు తప్ప డివోర్స్ ఇష్టపడరు వాళ్ళు. ఇది అమ్మాయిలు. ఇంకా అబ్బాయిలు అంతే, ప్యారలల్ లైఫ్ ఇష్టపడతారు. ఇప్పుడు వైఫ్ ఇతను ఒక వేస్ట్ ఫెలోగా చూస్తుంది, ఇష్టపడట్లేదు, ఏదో మాట్లాడుతుంది, తన ఇష్టం తను చేసుకుంటుంది, తనకి ఎంతవరకు ఏం కావాలో అన్ని చేసేసి వచ్చేస్తుంటాడు. తను వదిలేద్దాం అనుకోడు. ఈమె నన్ను ఇంత బాధ పెడుతుంది, నన్ను అవమానిస్తుంది, ఈమె నాకు అక్కర్లేదు అని అనుకోడు. ఆమె ఏ రోజు నాకు వద్దు నువ్వు వెళ్ళిపో బయటికంటే వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా, ఏమంటాడు. ఇది వీళ్ళ తత్వం అనమాట. ఇక వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళు ఉద్యోగం ఎంచుకుంటే బెటరా లేదంటే వ్యాపారం ఎంచుకుంటే బెటర్ అంటారు? వీళ్ళు వ్యాపారమే అభివృద్ధిలో వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ఉద్యోగం చేస్తే ఎప్పటికీ కూడా వీళ్ళ ఐడియాస్ అన్ని పక్క వాళ్ళకి ఇవ్వడమే. ఓన్గా ప్రొఫెషన్స్ వీళ్ళు ఓన్ ప్రొఫెషనల్గా ఉండగలుగుతారు. వీళ్ళు రైటర్స్గా ఉండగలరు, వీళ్ళు డైరెక్టర్స్గా ఉండగలరు, యాక్టర్స్గా ఉండగలరు. తర్వాత ఏది విషయమైన సన్నివేశమైనా ఆ దానికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు, అందుకే చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే అదృష్ట యోగం వాళ్ళకి కలిసి రావాలి, జాతకం బాగుండాలి. ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళ జాతకాలు ఖచ్చితంగా బాగుండవు, చాలా వరకు బాగుండవు. ఈ మకర రాశిలో పుట్టడం అంటే ఏంటంటే కర్మను బాగా అనుభవించాలని
బాగా క్రిటికల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళే అనుభవిస్తుంటారు బాగా దీంట్లో. కొంతమంది ఏంటంటే చిన్న వయసులో బాగా సంపాదించి తర్వాత 50 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత లైఫ్ డౌన్ అయిపోతుంటుంది. ఎవరికైనా సాయం చేసినా వాళ్ళు తిరిగి వీళ్ళు చేయకపోవడము, వీళ్ళ మీద విశ్వాసం చూపించకపోవడము, ఏంటి విశ్వాసఘాతకులుగా వాళ్ళని వీళ్ళేదో అన్యాయం చేస్తారన్నప్పుడు వీళ్ళే విశ్వాసఘాతకంగా నిర్ణయించడము, అంటే వీళ్ళని నిందలు వేయడం అన్నమాట, అపనిందలు వీళ్ళ మీద వేయడము, నిందలు వేయడము చేస్తుంటారు. అందుకే ఉంది. కానీ వీళ్ళకి ఉండే ఒక లక్షణం ఏంటంటే వీళ్ళకి చాలా కోపం ఎక్కువ, విపరీతమైన కోపం ఎక్కువ. ఆ కోపం వల్ల ఏంటంటే బయటికి పడరు, కొంతమంది బయటకు అరుస్తారు, కొంతమంది బయటకు అరవరు. సరే వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అని చెప్పి వచ్చేస్తారు వదిలేసి. వచ్చేయడం వల్ల వీళ్ళు చాలా కష్టపడి నష్టపోయే అవకాశం ఉంది. ఎంత స్థాయి అయినా సరే, ఎంత అయినా మనకు రావాల్సినప్పుడు మనం తెచ్చుకోవాలి నెమ్మదిగా. అక్కడ ఒకసారి ఒదిగి చేయాలి. వీళ్ళు ఆ టైంలో వదగరు. వాళ్ళ ఈగో చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ ఈగోకి పోయి నాకు అక్కర్లేదు, నాకు వద్దు అని చెప్పి వచ్చేస్తారు. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా బాధపడతారు. కానీ ఆ వదిలేయడం వల్ల మొత్తం వీళ్ళ అవకాశం కోల్పోతారు. అది అవకాశం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మీరు అంటే వ్యాపారం అవకాశం అవ్వచ్చు, ఏదైనా సరే. ఏ అవకాశమైనా సరైన సిచ్యువేషన్స్లో వీళ్ళు సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా, పక్క వాళ్ళు చెప్పే నిర్ణయాలు వీళ్ళు ఎప్పుడు తీసుకోరు. వాళ్ళకి ఏది అనిపిస్తుందో అదే చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళ మనసు నచ్చాలి, అది వాళ్ళకి అనుకూలంగా అనిపించాలి, అది ధర్మంగా ఉండాలి వీళ్ళకి. అలా అనిపిస్తేనే చేస్తారు వీళ్ళు. ఇందులో ధర్మం లేకపోయినా, వాళ్ళ మనసు నచ్చకపోయినా, ఎవరిని చెప్పించేద్దామన్నా చేయరు వాళ్ళు. తాత్కాలికంగా వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మనకు కనిపించేస్తాయి. ఇది మకర రాశి వాళ్ళ లక్షణాలు. ఇక మనం ప్రతి నెల కూడా మాస ఫలితాల్లో ఆ గ్రహాలకు సంబంధించి పరిహారాలు చెప్తాం. వీళ్ళ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే దర్శించాల్సిన ఆలయాలు అంటే ఏం చెప్తారు మేడం వీళ్ళకి? మకర రాశి వాళ్ళు లైఫ్ లాంగ్ దర్శించుకోవాల్సిన ఆలయం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీనివాసుడు. ప్రతి శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్ళాం. ఒక గంట సేపు మౌనంగా ఉంటాము. ప్రదక్షిణాలు చేసి, ప్రదక్షిణాలు అంతా అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయాక, ఆలయం నుంచి బయటకు వచ్చాక మాట్లాడుతుంటే ఆ వారం మనకు అనుకూలంగా జరుగుతాయి. ప్రతి శనివారం ఇది ఎంతవరకు మ్యాక్సిమం మీకు కుదిరితే అన్ని శనివారాలు చేయండి. ఎందుకంటే కష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా చేయండి, కష్టం తక్కువ ఉన్నవాళ్ళు నెలకు ఒక పౌర్ణమి రోజు ఇలా ఉంటాను, ఇది శనివారం ఒక వారం ఇలా ఉంటాను అని అనుకోండి. అసలు నాకు ఏ కష్టం లేదు ఇప్పుడు దాకా అంటే కష్టం రాకూడదని చెప్పి వీళ్ళు చేయండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి కష్టం లేకుండా ఉండదు. మెంటల్ టెన్షన్ ఉంటుంది, లేకపోతే ఫిజికల్గా టెన్షన్ ఉంటుంది బాడీలో. అంటే ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులైనా ఉంటాయి, లేకపోతే శారీరకమైన ఇబ్బందులైనా ఉంటాయి. శారీరకంగా కష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు, సో ఏం పని చేస్తున్నా, ఎంత పని చేస్తున్నా దాని రిలీఫ్, దాంతో వచ్చే పర్సెంటేజ్ చాలా తక్కువ. అందుకే వీళ్ళు గుడి గోపురం అంటే చాలా దూరంగా ఉంటారు, కానీ వీళ్ళు గుడి గోపురానికి దగ్గరగా ఉండాలి. అది వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సింది. అంటే గుడికి దగ్గరగా ఉండడం, దేవుడి దగ్గరగా ఉంటేనే వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. వాటికి ఎప్పుడైతే దూరంగా ఉంటారో సక్సెస్ అనేది రాదు. దీనికి మనం ముందుగా చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి ప్రతి నెల ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. ఎక్కడే దగ్గర ఒక క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రం ఒక ఆరా మీకు పనిచేస్తుంది. ఆ నెలలో మీకు జరిగే పనులన్నీ మంచి జరుగుతాయి. అంటే ఆ దేవుడు మీకు అనుగ్రహం ఉంది అని అర్థం. సో అలా మీరు ఒక టెంపుల్కి వెళ్ళడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. దేవుడు దగ్గరగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే ప్రాక్టికల్కి దగ్గరగా ఉంటారు. అంటే ఏదైనా సేవ చేయడానికి ఎంత సేవ చేస్తుంటే అల్టిమేట్ సేవలు చేస్తారు వీళ్ళ సేవలు మనం అసలు అమ్మ బాబు ఇంత బాగా ఇంత సేవ చేస్తారా అంటే చాలా బాగా చేస్తారు. మకర రాశి అమ్మాయి ఇంట్లో ఉంది అంటే ఇంట్లో అత్తమామలు చూసుకుంటుంది, తర్వాత భర్తను చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, బయట పనులు చూసుకుంటుంది, ఫ్రెండ్స్కి సాయం చేస్తుంది, టైంకి ఏదైనా కావాలంటే వెళ్తుంది, ఈ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఇస్తుంది. ఇలాగ అన్ని సేవలు చేస్తారు. అంటే వీళ్ళు చేసే సేవలు మనం అసలు గుర్తించడం అనమాట. అంత బ్రహ్మాండంగా సేవలు చేస్తారు. అలాగే అబ్బాయిని తీసుకుంటే స్నేహితుడికి అండగా నిలబడిపోతాడు. అది అర్ధరాత్రి అవని, పగలవని, ఇప్పుడేమని, ఏది రావని, అసలు నా ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకోరు. ఖచ్చితంగా ఉండి నిలబడి చేస్తారు. ఇలాంటి సేవల్లో వీళ్ళు అల్టిమేట్. కానీ భగవంతుడి సేవ చేయడం వల్ల విషయంలో మాత్రం వీళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోతుంటారు. చేద్దాంలే వాళ్ళు వెళ్ళిపోతే స్వామి అని కోపడతారు, మనం ఏమైనా కొట్టేస్తారు, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, దాంట్లో మనం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అని అనుకుంటారు. అలా కాకుండా వీళ్ళ లైఫ్ కోసం వీళ్ళు ప్రతి శనివారం ఆ వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం, స్వామివారి ఒక అనుగ్రహం పొందడం వల్ల వీళ్ళకి ఆ వారం అంతా మంచి జరుగుతుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన లైఫ్ లాంగ్. మకర రాశి వారి జీవితం ఎలా ఉంటుంది, జీవితాంతం కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.